లైక్ సార్ వేరే నిన్న మొన్న పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ చూసినా కూడా అంతే ఉన్నాయి ఆయన కామెంట్స్. నేనే హోమ్ మినిస్టర్ అయితే అనేది ఆ ముందు వెనక అంతా కట్ చేసి అది కూడా వైరల్ అవుతూ వస్తుంది. సో అదేలా చూస్తారంటారు మీ ప్రభుత్వంలో ఆయన డిప్యూటీస్ ఏమో పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఎలా మాట్లాడారు అని కదా? ఎగ్జాక్ట్గా ఆయన ఏం మాట్లాడారు చెప్పండి. ఆయన ఎగ్జాక్ట్గా ఏం మాట్లాడారు? ఇంకా మాట్లాడారు, బాగానే మాట్లాడారు. ఫర్మ్ గా ఉండాలి, ఇంకా మంచిగా పనిచేయాలి, ఇంకా బాగా యాక్షన్ తీసుకోవాలి. ఇది హోమ్ శాఖ గురించి. సో అంటే ఆయన ఎక్కువగా చిన్న చిన్న ముక్కలే చూశాను. నేను ఫుల్ ఇంటర్వ్యూ చూడాల. సారీ ఫుల్ ఆయన యోగి గురించి కూడా మాట్లాడారు. యోగి గారి గురించి ఏమన్నారు? అదే ఎంత ఫర్మ్ గా ఉండాలి, చాలా విషయాలు ఆయన ముఖ్యమంత్రి గురించి కూడా ఫర్మ్ గా ఉన్నారు కదా. అంటే ఆ సూచన ముఖ్యమంత్రి గారికి చేశారంటారా? ముఖ్యమంత్రి గారికి చేశారు, హోమ్ మినిస్టర్ గారికి కూడా చేశారు. అంటే ఒక మంత్రిగా ఆర్ ఈవెన్ మేబీ యాజ్ అన్ ఎమ్మెల్యే ఆయన ఆ సూచన చేసి ఉండొచ్చు. అంతేనా? ఆయన మంత్రి అయినా లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా ఎమ్మెల్యే అయితేనే కదా అవన్నీ అయ్యేది, ఆర్ ఎమ్మెల్సీ. సో ఒక ప్రజాప్రతినిధిగా ఆయన ఇంకా స్ట్రిక్ట్గా, ఇంకా పోలీసులు టఫ్గా ఉండాలి అని కోరుకోవటంలో అయితే తప్పులేదు. ఆయన ఎమ్మెల్యేగానే అది కోరుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను. అదే ఆనేర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ ద బాక్స్ కూర్చొని మాట్లాడుకునే ఇష్యూని కూడా సార్ట్అవుట్ చేసుకునే ఇష్యూని కూడా ఆనేర్ ఇవ్వడం వల్ల హోంమంత్రి ఇన్ఎఫిషియెంట్ అనే మెసేజ్ వెళ్ళే అవకాశం లేదు. బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు ఆయన బలమైన, ఆయన బలహీనత అయినా ఆయన బేసిక్గా ఆయనకి ఈజ్ అన్ ఎమోషనల్ పర్సన్. ఉన్నదేది దాచుకునే టైప్ కాదు. అప్పుడు ఏదో సంఘటన, ఏదో పలానా ఒక చిన్నపిల్లని ఏదో మానభంగం ఇలాంటివి అయ్యో అని చెప్పిన వెంటనే ఆయన ఎమోషనల్గా ఏంటిది ఇలా ఆర్డర్ పరిస్థితి ఏంటని చెప్పి, దానికి ముందు జరిగిన సంఘటన ఏదో ఎందుకు ఆయన ఎమోషనల్ అయ్యారో నాకైతే తెలియదు. సో అలాగా యాజ్ యూ రైట్లీ సార్, ఇలా ఉంది ఇలా ఆర్డర్ అని చెప్పి మంత్రివర్గ సమావేశంలో చర్చించుకోవటం ఒక స్కూల్ ఆఫ్ థింకింగ్, నో డౌట్. హీ బీయింగ్ ఏ మినిస్టర్, ఆయన మాకులాగా ఎమ్మెల్యేలు అయితే అంటే అదర్వైజ్ మీరే ఆయుధాలు ఇస్తున్నట్టు కదా ప్రతిపక్షానికి ఇలాంటి అంటే ఆయుధం అని ఎందుకు అనుకోవాలి? ఈయన పాలకపక్షం అయినప్పటికీ నిష్పక్షపాతంగా ఆయన మాట్లాడాడని ఎందుకు అనుకోకూడదు? అంత స్పోర్టివ్గా మీరు నేను తీసుకుంటాం సార్. మీ మాజీ సీఎం తీసుకుంటారా? నక్కల బొక్కలు ఎదిగినట్టు డెఫినెట్గా ప్రతిపక్షం ఎప్పుడు ఇలాంటివి ఎదుగుతూ ఉంటాయి, అందులో ఎటువంటిది లేదు. సో చాలామంది కామెంట్ చేసింది ఏంటంటే, నేను ఈ చిన్న చిన్న బిట్లు అంత పెద్దదైతే చూడలేరు కదా, 2 నిమిషాలు 3 నిమిషాలు బిట్లు కూడా కట్ చేసి చూశారు. దాని కింద కామెంట్స్లో కూడా నేను చూడటం జరిగింది. ఆయన ఇలా అయితే హోమ్ మినిస్టర్ కూడా నేనే తీసుకుంటానని అన్నట్టుగా వచ్చింది. లేదు ఆయన ఆ మాట నేనే హోమ్ మినిస్టర్ని అయితే ఈ లా అండ్ ఆర్డర్ ఇలా ఉండేది కాదు అని. ఏమన్నా ముఖ్యమంత్రి గారిని అడగవచ్చు, ఎందుకంటే అదే ఆ స్టేట్మెంట్ తప్పులేదు. నేను కూడా అనుకోవచ్చు కదా, నేను ఎమ్మెల్యేనే, నేను కూడా డిప్యూటీ సీఎం అయితే డిప్యూటీ సీఎం అవ్వచ్చు, లేకపోతే ఓకే నేనేదో విద్యాశాఖ మంత్రిని అవుతానో, లేకపోతే నేనేదో కార్మిక శాఖ మంత్రిని అయితే ఎలా చేస్తానో అనుకోవటంలో తప్పులేదు. అనుకోవటంలో, పబ్లిక్గా అనటంలో, నేను మీతో సరదాగా మాట్లాడేటప్పుడు టీవీలో ఆఫ్ చేసి ఆ మినిస్ట్రీలో ఇలా చేస్తే బాగుండేది అని అన్నాను అనుకోండి, అది మన ఇద్దరి మధ్యన. సో అది పబ్లిక్ కాదు. ఆయన ఏంటంటే ఉన్నదేమి నాకులాగా ఆయన కూడా దాచుకోలేదు మనస్తత్వం. కాబట్టి ఆయన ఆ సంఘటన బ్యాక్గ్రౌండ్లో అలా ఎమోషనల్ అయ్యి నేనే హోంమంత్రిని అయితే ఇలాగ జరిగి ఉండేది కాదు అని అనుకోవటంలో తప్పులేదు. ఏముంది, కావాలంటే ముఖ్యమంత్రి గారు ఆయనకి అవకాశం ఇవ్వచ్చు, అనిత గారికి ఈయనకున్న శాఖ ఏదన్నా అప్పచెప్పుకోవచ్చు, ఏదో చేసుకోవచ్చు. అదంతా ఈయన ఫలానాది కావాలి అంటే ముఖ్యమంత్రి గారు కాదంటారని నేనైతే అనుకోవట్లా. ఎందుకంటే వాళ్ళిద్దరూ అంత తీవ్రంగా ప్రేమలో ఉన్నారు. ఎగ్జాక్ట్ ఎక్కడ కనిపించిన ఒకే ఫ్రేమ్లో ఆలింగనం చేసుకొని మరి కనిపిస్తాను. సో అంచేత నాకు అనుమానాలు లేవు. డెఫినెట్గా నాకున్న నాలెడ్జ్ ప్రకారం, వాళ్ళ మధ్యన ఉన్న అనుబంధం ప్రకారం నాకు
హోంశాఖ ఇవ్వండి, నేను అద్భుతంగా చేసి చూపెడతానని అడగవచ్చు. కానీ అక్కడ ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే లా అండ్ ఆర్డర్కి హోంశాఖకి సంబంధం లేదు. సో లా అండ్ ఆర్డరు ఈజ్ విత్ సీఎం ఆల్వేస్ ఉండాలి అని లేదు, కానీ ట్రెడిషనల్గా అలాగే ఉంటూ వచ్చింది, సంప్రదాయం అలాగే కొనసాగుతుంది. లా అండ్ ఆర్డర్ ఈజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. సో కాబట్టి నాకు హోంతో పాటు లా అండ్ ఆర్డర్ కూడా ఇవ్వండి అని ఏమో నాకు తెలియదు. బట్ లా అండ్ ఆర్డర్ ఈజ్ ఆల్వేస్ విత్ ద చీఫ్ మినిస్టర్. మే నాట్ బీ బై కాన్స్టిట్యూషన్, బట్ యాజ్ అ ట్రెడిషన్ దట్ ఈస్ కంటిన్యూయింగ్ అండ్ ఇట్ విల్ బి కంటిన్యూడ్ అనే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.